నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా పార్టీ చేసుకొనొచ్చిందట అని జెప్పి ఒక నానుడుద్ది. ఇవాళ నేను చెప్పబోయేది ఏం చెప్పాలంటే కొంచెం కాంట్రోవర్షియల్‌గా అనిపించొచ్చు. కొంతమందికి నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ స్టిల్ ఐ యామ్ లెర్నింగ్. మేబీ ఒకవేళ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనే విషయం గూడా తెలియజేయండి. కొంచెం సెన్సిటివ్ సబ్జెక్టే అనుకోవాలి. ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య ట్విట్టర్‌లో అండ్ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి బస్‌లో వెళ్తుంది. అండ్ వెళ్తుంటే ఒక అతను ఆ అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టాడు. బస్‌లో హెరాస్ చేశాడు. ఇబ్బందికరంగా తాకుతున్నాడు అని జెప్పేసి, ఆ వీడియో ఒకటి చేసి సోషల్ నెట్వర్కింగ్‌లో పెట్టి. అతని పేరొచ్చేసి దీపక్. అతనికి 42 సంవత్సరాలు. అతను ఒక టెక్స్‌టైల్ షాప్‌లో ఒక సేల్స్ మేనేజర్‌గా పనిజేస్తున్నాడు. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత అది బాగా వైరల్ అయింది. వైరల్ అయ్యాక దాంట్లో విభిన్న కోణాల నుంచి జనాలు దాని గురించి మాట్లాడుకున్నారు. అండ్ ఈ లోపల మీడియా సంస్థలు కొన్ని దాని గురించి వీడియోలు వేయడం జరిగింది న్యూస్ ఛానెల్స్‌లో. వచ్చిన తర్వాత అతన్ని ఫ్రేమ్ జేయడం జరిగింది. తీరా చూస్తే ఇది ఈ విషయం అతనికి తెలుసు. అతనికి తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత చాలా బాధపడ్డాడట. ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇవన్నీ అయింది. తీరా చూస్తే ఇవాళ అతను శవమై తేలాడు. మొత్తానికైతే సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను నేనే తప్పు చేయలేదు. నేనెవరిని ఏమి హెరాస్ చేయలేదు అని చెప్పి అంటూ ఉన్నాడు. అండ్ ఆ వీడియో చూసిన వాళ్ళకి కూడా మోస్ట్‌లీ 90% ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికి కూడా అతను ఏదో కావాలని ఆవిడని ఇబ్బంది పెట్టినట్టుగా అయితే ఏం కనబడలేదు. మొదటి వీడియోలో దూరంగానే ఉన్నాడు. వీడియో తీసి ఏదో చూయించింది. ఆవిడ పేరు షిమ్జిత ముస్తఫా. ఆవిడ ఇలా చూయించింది. దాని తర్వాత అతను దగ్గరగా వెళ్లి నిల్చుంది. అతను బస్ దిగే క్రమంలో కొంచెం మామూలుగా ఏదైతే ఒకరికొకరు తాకుతూ వెళ్తారో అలా తాకినట్టుగా అనిపించింది. కానీ ఉద్దేశపూర్వకంగా తాకాడా అంటే అది అవుననా? కాదనా? చెప్పడం ఇప్పుడే చాలా కష్టం. ఎందుకంటే కొన్ని కొన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన వీడియోస్ గూడా వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా కొంతమంది మహిళల్ని ఇబ్బంది పెట్టిన దుర్మార్గులు గూడా లేకపోలేదు. అలాంటి వారే ఎక్కువుంటారు. సో, ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా గూడా ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టాడు అనేది కనబడుతుంది. కానీ ఈ దీపక్ వీడియోలో చూసినప్పుడు అది ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా కనిపించట్లేదు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ అనేది చాలా వైరల్ అయింది. అండ్ అతను చనిపోయాక చాలా మంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే! ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? అతను ఎలా చనిపోయాడు? అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ ఏది నిజం అని తెలుసుకునే లోపే పుకార్లు, షికార్లు చేసేసాయి. అతన్ని ఒక నెగెటివ్‌గా అతన్ని ప్రూవ్ చేసేసాయి. అతను ఒక విలన్‌గా ప్రూవ్ చేసేసాయి కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది మనుషులు అందరూ కలిసి అతన్ని నట్టేటిన ఉంచేశారు. చాలా రోజులుగా అతను దాని గురించి బాధపడ్డాడు, మదన పడ్డాడు. చివరికి తన ప్రాణాలు తను తీసుకున్నాడు. తన ప్రాణం తీసుకున్న తర్వాత అతని గురించి అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గానివ్వండి, అతని స్నేహితులు గానివ్వండి, అతని తల్లిదండ్రులు గానివ్వండి, అతనికి తెలిసిన వాళ్ళందరూ గానివ్వండి, అతని గురించి చాలా పాజిటివ్‌గానే మాట్లాడుతూ ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ ఆ మనిషి చాలా సెన్సిటివ్. ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదు. అతను ఎవరిని ఇంతవరకు ఏమి అనడు. తన పనిని తను చూసుకునే వ్యక్తి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి దుర్మార్గుడా, ఎటువంటి వాడు, ఏంటనేది తెలుసుకునే దానికన్నా ముందు అంటే మనం ఒక నిర్ణయానికి వచ్చేదానికన్నా ముందు అతను తన రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాడు? తన స్నేహితులతో ఎలా ఉంటాడు? తన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటాడు? అతనికున్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అతనికున్న ఒక రెప్యుటేషన్ ఏంటనే దాని గురించి కూడా చాలా మంది ఆలోచించాలి. సో, ఇక్కడ అన్ని విధాలుగా ఆలోచిస్తే అతనికి అంత నెగెటివ్ అయితే ఎక్కడ రాలేదు. ఈ లోపల ఈ వీడియో వైరల్ అయింది. అయితే ఇక్కడ మామూలుగా ఇప్పుడు అందరికొచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, ఫర్ సమ్ టైమ్ లెట్ ఇట్ బి ఒకసారి అనుకుందాం. అతను నిజంగా ఆ దీపక్ అనే అతను ఈ షిమ్జితా ముస్తఫా అనే ఆవిడని హెరాస్ చేసాడే అనుకుందాం. హెరాస్ చేస్తే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాలా? లేకపోతే సంబంధిత పోలీస్ ఆఫీసర్ల దగ్గరికెళ్లి, సార్ ఇది నా దగ్గరున్న ప్రూఫ్. ఇతను నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు. ఇతన్ని కనుక్కొని ఇతన్ని శిక్షించండి అనడం కరెక్టా? 2 రోజుల క్రితం కరీంనగర్‌కి చెందిన ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు మొత్తానికి ఆహ్, ఆహ్, బిజినెస్‌లో లాస్ వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి వాళ్ళ వైఫ్‌ని ముందు పెట్టి చాలా మందితోని మాట్లాడిచ్చి, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మందికి వలపు వలలు వేయించి, మొత్తానికి 100 మందితోని ఆహ్, లైక్ సెక్సువల్‌గా పార్ట్నర్ అవన్నీ చేసిన తర్వాత, వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, బ్లాక్‌మెయిల్ చేసి, మీ వీడియోస్ నా దగ్గరున్నాయి. నీకు పట్టిస్తాం. నేను అక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తాను, చంపేస్తానని బెదిరించి, లక్షలల్లో దండుకొని 65,00,000 తీసుకొని ఫ్లాట్ తీసుకున్నారు. ఒక 15,00,000 పెట్టి కారు తీసుకున్నారు. తీరా చూస్తే ఒకతని వల్ల వాళ్ళు దొరికిపోయారు. ఇప్పుడు జైల్‌లో ఊచలు లెక్కిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కనిపిచ్చేదంతా నిజం కాదు. ఒకరి మీద ఒక కేస్ పడింది అనగానే వెంటనే మనం వాళ్ళని నిందించే హక్కు మనకుందా?
ఒక మనిషి మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు దాన్ని నిర్ణయించడానికి చట్టం ఉంది. పోలీసులున్నారు. సో, పోలీసుల దగ్గరికి, చట్టం దగ్గరికి వెళ్ళడం అనేది కరెక్ట్ గదా! కేవలం వ్యూస్ కోసమా? లేకపోతే ఒక పాపులారిటీ కోసమో ఇలాంటి వీడియో తీసి సోషల్ నెట్వర్కింగ్‌లో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఫ్యామిలీస్ మొత్తం కూలిపోతాయి. సో, ఇప్పుడు వాళ్ళు కరెక్టా? రాంగా? అనేది తెలుసుకోవడానికి ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అయితే దీని గురించి తెలుసుకునే క్రమంలోనే ఇంకొన్ని విషయాలు గూడా మనకి తెలిసాయన్నమాట. పాయింట్ ఏంటంటే అతను రెగ్యులర్‌గా బస్‌లోనే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అతని మీద అటువంటి కేస్ అయితే ఎప్పుడు రాలేదు. ఆఫీస్‌లో గాని తెలిసిన వాళ్ళందరూ గూడా పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు గాబట్టి, ఇప్పుడే వాళ్ళ మీద ఒక యూ నో ఒక ఒక ఆలోచనకి రావడం అనేది కరెక్ట్ కాదనేది చాలామంది అంటూ ఉన్నారు. సరే, ఇలాంటి కేసే ఇంకోటి గూడా జరిగింది అంతకుముందు. 'రోహ్తక్ సిస్టర్స్' అని 2015, 16 టైంలో జరిగింది ఈ ఇష్యూ. ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 'రోహ్తక్ సిస్టర్స్' అని రోహ్తక్‌లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు బస్సులో వెళ్తూ ఉన్నారు. ఎవరో ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడు, తాకరాని చోట తాకారు అని జెప్పేసి చాలా ధైర్యం కూడగట్టుకొని, ధైర్యవంతంగా అతన్ని బస్సులోనే చెప్పుతోని కొట్టి, అతన్ని మొత్తానికి గల్లా పట్టుకొని, అతని బట్టలు చింపేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. ఈ లోపు ఈ లోపల ఈ వీడియోని కొంతమంది తీసి బస్సులోనే ఇలా ఉండాలి అమ్మాయిలంటే ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే వాళ్ళని చెప్పుతో కొట్టాలి. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి పెట్టాలి అన్నారు. ఓకే. వీడియో వైరల్ అయింది. నేషనల్ మీడియా మొత్తం వచ్చేసింది. 'జై హో రోహ్తక్ సిస్టర్స్' అని చెప్పేసి పెట్టేసారు. మొత్తానికి ఈ అమ్మాయిల్లాగా ఉండాలి. ఎవరినైనా సరే ఇరక్కుమ్మేయాలి. ఎవరైనా అమ్మాయిల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే అని చెప్పేసి అందరూ మాట్లాడారు. ఓకే. ఒప్పుకుంటాం. తప్పకుండా ఇలానే చెయ్యాలి. అయితే ఎవరైతే పట్టుబడ్డాడో అతని స్టేట్‌మెంట్ కూడా పోలీసులు తీసుకున్నప్పుడు కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే అతను "సార్ నేను ఏం చేయలేదు. నాకు సంబంధం లేదు. నా గురించి ఎక్కడైనా మీరు కనుక్కోండి. నేను అటువంటి వ్యక్తిని కాదు" అన్నాడు. మరి ఏం జరిగిందంటే వాళ్ళే తన దగ్గరికి వచ్చారు. వాళ్ళే తనని కొంచెం టెంప్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఉన్నట్టుండి వాళ్ళిద్దరూ కలిసి తన మీద దాడి చేశారు అని చెప్పన్నారు. సో, ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది పోలీసుల్ని. ఎందుకంటే పోలీసులు వెంటనే ఒకరొచ్చి ఒక కేస్ పెట్టారు అనగానే వెంటనే వాళ్ళ వైపు నుంచి ఆలోచించకుండా 2 వైపుల నుంచి ఆలోచించారు. దాని తర్వాత వెళ్లి ఆ అమ్మాయిలిద్దరి వాంగ్మూలాలు తీసుకున్నారు. వాళ్ళిద్దరిని ఇంట్రాగేషన్ చేశారు. ఏంటి? ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు కొంచెం పొంతనలేని సమాధానాలు కూడా వచ్చాయి. అయితే ఈ లోపల ఈ కేస్ అనేది బాగా వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ఇంటర్నేషనల్ మీడియాలు కూడా మాట్లాడాయి. అప్పుడు మెల్లమెల్లగా తీగ తాగితే డొంక కదిలిందంటే ఇది. కొంతమంది అబ్బాయిలు పోలీస్ స్టేషన్‌కొచ్చారు. అదే పోలీస్ స్టేషన్‌కి, అదే రోహ్తక్‌లో. వచ్చి సార్ మాకు కూడా ఇలానే జరిగింది. వీళ్ళు మా మీద కూడా ఇలానే చేశారు. మా మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత కేసు విత్‌డ్రా జేసుకోవాలంటే ఇన్ని లక్షలు కావాలని అడిగారు. పరువు గల్ల కుటుంబాలు కాబట్టి ఎక్కడ పరువు పోతుందో అని జెప్పేసి లక్షలు చేతిలో పెట్టి మేము వెనక్కి తగ్గాము అని జెప్పన్నారు. అప్పుడు అర్థమైంది పోలీసులకి. ఏంటంటే ఈ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఒక దందా చేస్తూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్‌గా బస్సులలో వెళ్తూ ఉంటారు. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తారు. వాళ్ళ దగ్గరికెళ్లి క్లోజ్‌గా మూవ్ అయినట్టే మూవ్ అయ్యి వెంటనే అతన్ని కొట్టడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాక కేస్ పెట్టడం, కేస్ పెట్టిన తర్వాత కేసు వాపస్ తీసుకోవడానికి డబ్బులు డిమాండ్ చేయడం. ఎక్స్‌టార్షన్ అనుకోండి. లేకపోతే బ్లాక్‌మెయిలింగ్ అనుకోండి. అయితే ఇప్పుడు ఇలాంటి కేసే ఇప్పుడు కేరళలో జరిగిందా అంటే కాదు. కేరళలో జరిగింది నిజము అవ్వచ్చు, అబద్ధము కావచ్చు. అది ఇప్పుడే డిసైడ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. అయితే ఈ లోపలే దాన్ని నొ సోషల్ వెబ్‌సైట్స్‌లో పెట్టాల్సిన ఆవశ్యకత ఏముంది? ఇంతకుముందు నేను చెప్పిన కరీంనగర్‌లో జరిగిన వైఫ్ అండ్ హస్బాండ్ ఏదైతే కేస్ అయిందో, ఆ కేస్ విషయంలో గూడా హస్బాండ్ మొహం చూయించారు గానీ, వైఫ్ మొహం చూయించలేదు. బ్లర్ చేశారు. ఎందుకంటే తప్పు చేసినా గూడా బ్లర్ చేశారు. ఎందుకు అనంటే, ఆ తప్పుని ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది గాబట్టి. అట్ ది సేమ్ టైమ్ ఎవరైనా ఒక అబ్బాయి గాని, ఒక మగవాడు గాని అతని మీద ఒక కేస్ పెట్టినట్టయితే, వెంటనే సోషల్ మీడియాలో పెట్టకుండా పోలీస్ స్టేషన్‌లో ఇస్తే బావుంటుంది. సోషల్ మీడియాలో పెడితే లైక్స్, డిస్‌లైక్స్ ఇవన్నొస్తాయి. కామెంట్స్ ఒస్తాయి. కానీ అదే నిజం అనడానికి ప్రూవ్ ఏంటి? అంటిల్ ఆర్ అన్‌లెస్ దాంట్లో ఒక నిజం కనబడితే తప్పితే. సరే ఇట్స్ డిబేటబుల్. అంటే కొంతమంది దుర్మార్గులున్నారు గదా! మరి వాళ్ళని ఎలా వాళ్ళని చూస్తేనే గుర్తుపడతారుగా అంటే, అవును చూస్తేనే గుర్తుపట్టొచ్చు. కానీ దాని గురించి మాట్లాడడానికి ఒక చట్టం ఉంది. మనందరం గౌరవించే ఒక ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒకటుంది. ఐపీసీ సెక్షన్‌లున్నాయి. సో, ఇప్పుడు దీంతో పాటుగానే ఇంకొక కేస్ గూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, జస్లీన్ కౌర్ అని జెప్పేసి కార్‌లో తను వెళ్తూ ఉంది. అండ్ పక్కనే సర్వజిత్ సింగ్ అని జెప్పేసి ఇంకొక అబ్బాయి తను బుల్లెట్ మీద వెళ్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి అతని మీద ఒక పోస్టింగ్ పెట్టింది. అతని ఫోటో ఒకటి తీసి ఇతను నన్ను దుర్భాషలాడాడు. నాకు ఆహ్, చాలా చెడ్డ సైగలు చేస్తూ నన్ను చాలా ఇబ్బందికి గురి చేశాడు. ఇలాంటి వాడిని వదిలిపెట్టొద్దు అని చెప్పి ఫోటో పెట్టాడు.
ఫోటో పెట్టగానే వెంటనే అది వైరల్ అయిపోయింది. ఇంటర్నేషనల్ మీడియా దాకా వెళ్ళిపోయింది. అది గూడా నేషనల్ మీడియా దాని గురించి మాట్లాడింది. వెంటనే అతను ఎవరు? ఏంటి? కూపీ లాగండి అని జెప్పి కూపీ లాగారు. అతను ఒక పలానా కంపెనీలో ఐటీ ఎంప్లాయీగా చేస్తున్నాడు అని జెప్పన్నారు. ఆ కంపెనీకి చాలా మెయిల్స్ ఎళ్ళాయి. చాలామంది ఆ కంపెనీని ట్యాగ్ చేసి మాట్లాడారు. వెంటనే అతన్ని ఆ జాబ్ నుంచి తీసేశారు. అతని మీద కేస్ ఫైల్ అయింది. కేస్ ఫైల్ అయిన తర్వాత దానికి చాలా ఇష్యూ అనేది జనరేట్ అయిన తర్వాత అతని ఇంటర్వ్యూల కోసం మీడియా వెళ్ళింది. మీడియా వెళ్లి నువ్వు నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేసిన వాడివి నువ్వు ఇలా మాట్లాడొద్దని చెప్పి మీడియా గూడా అతన్ని డిసైడ్ చేసింది అతను తప్పు చేశాడని. అతను నిర్మొహమాటంగా ఒకటే అన్నాడు. నేను కోర్ట్‌లో మాట్లాడతాను. నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేయకుండానే మీరెలా నన్ను తప్పు చేశారని చెప్పి అడిగితే, "నువ్వు ఇలా ర్యాష్‌గా మాట్లాడే హక్కు నీకెవరిది?" అని చెప్పి మీడియా వాళ్ళు అడిగితే, నా హక్కు గురించి నేను మాట్లాడితే మీరు నన్ను ఎలా ఇలా ట్రీట్ చేస్తారు అని చెప్పి అడిగాడు కూడా అతను. అతని గురించి ఢిల్లీ సీఎం అప్పట్లోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గూడా అతనొక పర్వర్ట్. అతను ఢిల్లీకా దరిందా అని జెప్పేసి చాలా నీచాతి నీచంగా అతన్ని తిట్టడం గూడా జరిగింది. చాలామంది ఇండియన్ సెలబ్రిటీస్ అందరూ గూడా అతని గురించి కామెంట్స్ బెట్టారు, పోస్టింగ్స్ బెట్టారు. ఇలాంటివన్నీ ఉరిదీయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని జెప్పి అన్నారు. అతను మాత్రం తొణకకుండా నేను న్యాయం మీద నాకు నమ్మకం ఉంది. నేను పోరాడతానని జెప్పి అన్నాడు. ఈ లోపల జరగాల్సిన నష్టం అంతా జరిగింది. 15లో ఈ ఇష్యూ జరిగితే 2018, 19లో అనుకుంటా దీని గురించి ఒక వెర్డిక్ట్ వచ్చింది. అదేంటంటే కోర్టు ఈ అమ్మాయి ఏదైతే చెప్పిందో, కేసేసిన అమ్మాయి ఎవరైతే ఉందో, ఆ అమ్మాయికసలు కేస్ వేయాలని లేదట. మామూలుగా అతన్ని డిఫేమ్ జేయడానికి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే అది ఇంటర్నేషనల్ లెవెల్‌లో అయిపోయేసరికి తను కేస్ పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే, ఇప్పుడు తను వెనక్కి తగ్గితే తను తప్పు చేసిందన్న విషయం తెలిసిపోతుంది. నిజం చెప్పాలంటే, అక్కడ పెద్దగా రోడ్ రేజ్ ఏం జరగలేదు. ఏదో గ్యాప్ విషయంలో కొంచెం ఇబ్బందయితే ఈ అమ్మాయి అతన్ని తిట్టడం, "నువ్వు అలా నన్నెలా తిడతావు" అని చెప్పి అతను అడగడం, వెంటనే నీ సంగతేంటో చూస్తా అని ఫోటో తీసి పెట్టడం జరిగింది. వెనకున్న ఒక ఇద్దరు, ముగ్గురు కూడా సాక్ష్యం చెప్పారు. సో, ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయి వెంటనే కెనడాకి వెళ్ళిపోయింది ఢిల్లీని వదిలేసి. హియరింగ్స్‌కి రాలేదు. అంతకుముందు ఒక 2, 3 సార్లు హియరింగ్స్‌కొచ్చింది. అప్పుడు హియరింగ్స్‌లో గాని, పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో గాని ఆమె చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. వెంటనే కోర్ట్‌కి అర్థమైపోయింది. కోర్ట్ ఏం చెప్పిందంటే, "ఆ అమ్మాయి చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు. ఇతన్ని మనం నిందితుడిగా చూడలేము. ఇతను చేసింది తప్పని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇన్‌ఫాక్ట్ ఆ అమ్మాయి చెప్పిందే తప్పని చెప్పడానికి ఆధారాలున్నాయని" చెప్పేసి వెంటనే కోర్ట్ తీర్పునిచ్చింది. అతన్ని విడుదల చేసింది. అండ్ ఆ అమ్మాయి మీద నువ్వు కావాలనుకుంటే డిఫమేషన్ కేస్ వేసుకోవచ్చు అని కూడా చెప్పింది. అతను ఇప్పుడు డిఫమేషన్ కేస్ వేసాడు. అది నడుస్తుంది. అది వేరే విషయం. ఇది జరిగిన తర్వాత అతని గురించి మాట్లాడిన పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ గూడా అపాలజీ లెటర్ ఇవ్వాల్సొచ్చింది. 'సోనాక్షి సిన్హా' డైరెక్ట్‌గా ఒక అపాలజీ లెటర్ రిలీజ్ చేసింది. నేను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించండి అని. అంటే తొందరపాటు నిర్ణయాలు. ఒక ఫోటో చూసో, ఒక వీడియో చూసో వెంటనే ఒక నిర్ణయానికొచ్చేస్తే అది తప్పైపోతుంది. చాలామంది మన యూట్యూబ్‌లో గూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అవసరం ఉన్న ఒక చిన్న కట్టింగ్‌ని మాత్రమే పెట్టి, ఇదిగో ఇతను ఇలాంటి మాట అన్నాడు అని జెప్పేసి అతన్ని నెగెటివ్‌గా చేస్తూ చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ గానివ్వండి, లేకపోతే మూవీ స్టార్స్‌ని గానివ్వండి. సో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటిదే ఇంకొక కేస్ గూడా జరిగింది. బెంగుళూరులో ఒక అమ్మాయి హితీష అని జెప్పేసి ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గూడా. ఆవిడ ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆ ఫుడ్ ఆర్డర్‌ని తీసుకురావడానికి ఆ కామరాజు అనే ఒక అతను ఫుడ్ ఆర్డర్ తీసుకొని వెళ్ళాడు. అయితే ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడంలో 56 నిమిషాలు డిలే అయింది. ఆ డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే విపరీతమైన ట్రాఫిక్ కంజెషన్ వల్ల నేను రాలేకపోయానని జెప్పి అన్నాడు. సో, ఇతను వెళ్ళిన తర్వాత ఆవిడ డోర్ మెల్లగా ఓపెన్ చేసిందట. డోర్ ఓపెన్ చేసిన తర్వాత అతను ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడట. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత డిలే ఎందుకయింది? నేను వీళ్ళతోని మాట్లాడుతున్నాను కస్టమర్ కేర్‌తోని ఆగండి అంటే, "నేను నీ పనివాడినా? నువ్వేమనుకుంటున్నావు?" అది ఇది అని చెప్పి బూతులు తిట్టాడట. బూతులు తిట్టడమే కాకుండా ఆ అమ్మాయిని ముక్కు మీద గుద్దాడు అని చెప్పేసి వెంటనే ఒక వీడియో తీసి పోస్ట్ చేసింది. వెంటనే అతని మీద ఆ జొమాటో వాళ్ళు యాక్షన్ తీసుకోవడం, అతని జాబ్ తీసేయడం ఇండియా వైడ్‌గా అందరూ ఇతను ఇలా చేస్తారా? అంటే ఈ డెలివరీ బాయ్స్ ఇంత దుర్మార్గులా? అది ఇది అని మాట్లాడారు. కొంతమంది నాకు గూడా ఇలా జరిగింది అది ఇది అని మాట్లాడారు. అతను జాబ్‌లోంచి వెంటనే తీసేసారు. అతని మీద పోలీస్ కేస్ కూడా ఫైల్ అయింది. కానీ ఇక్కడ కామరాజుని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కామరాజు వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా కెమెరా ముందుకొచ్చాడు. వచ్చి, "సార్ ఆవిడ చెప్పింది విన్నారు గదా! నేను చెప్పేది కూడా వినండి" అని చెప్పి తన వర్షన్ చెప్పాడు. 56 నిమిషాలు లేటొచ్చిన మాట వాస్తవం. నేనెళ్ళి ఆవిడకి ఫుడ్ ఇచ్చాను. ఫుడ్ ఇచ్చిన తర్వాత పేమెంట్ అడిగితే ఆవిడ పేమెంట్ చేయలేదు. పేమెంట్ చేయకపోతే అది కామరాజ్ అకౌంట్‌లోంచి కట్ అయిపోతుంది. ఆవిడేమంటుందంటే, "నేను ఆహ్, కస్టమర్ కేర్‌తోని మాట్లాడుతున్నాను. ఈ ఫుడ్‌కి నేను డబ్బులు కట్టను" అంటుంది. మీరు ఫుడ్‌కి డబ్బులు కట్టనప్పుడు ఆర్డర్ క్యాన్సెల్ చేసుకొని మాకు ఫుడ్ రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పి అతను అడగడం జరిగింది. అతను అడిగిన దానికి కోపగించి, "నువ్వు పనివాడివి, నువ్వు ఒక స్లేవ్‌వి, నువ్వు ఒక సర్వెంట్‌వి, నువ్వు నీ 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 లిమిట్స్‌లో నువ్వు ఉండు" అని చెప్పి దుర్భాషలాడింది. అతను మీరెలా ఇలా ఎలా మాట్లాడతారు అంటే, ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఆవిడే తనని చెప్పు తీసుకొని కొట్టడం జరిగింది. అతను చెప్పు కొడుతున్న క్రమంలోనే అతని చేతులు అడ్డు పెట్టుకుంటే, తన చేతి గోరు తనకి ముక్కు మీద తాకడం వల్ల అది కట్ అయింది.
ఎవరైనా ఆ వీడియోని చూడండి. ఆ వీడియోని చూస్తే అది కేవలం ఒక కట్ మార్క్ లానే ఉంటది గానీ, గుద్దితే వచ్చిన మార్క్ కాదు అని జెప్పి అన్నాడు. నిజానికి అది వాస్తవం గూడా. తీరా జూస్తే అదే నిజమైంది. ఆవిడ వెంటనే ఒక ముక్కుకు ప్లాస్టర్ పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో వచ్చి నాకు నా చేతికి ఇక్కడ గూడా దెబ్బ తగిలిందని జూయించింది. తీరా చూస్తే అంతకు ముందు పెట్టిన వీడియోలో అసలక్కడ దెబ్బ లేదు. ఆవిడ ఒక మేకప్ ఆర్టిస్ట్ అని గూడా అంటూ ఉన్నారు. సో, ఈ వివరాలన్నీ బయటకొచ్చాక జొమాటో గూడా ముందుకొచ్చి మేము ఆవిడకి సపోర్ట్ చేస్తూనే ఇతన్ని గూడా సపోర్ట్ చేస్తున్నాం అని జెప్పి కామరాజుకున్న సంబంధించిన అతని పర్సనల్ బ్యాక్‌గ్రౌండ్‌ని బయటకి తీస్తే అతనికి తండ్రి లేదు. తన ఫ్యామిలీని మొత్తానికి అతనే చూసుకుంటున్నాడు. 26 నెలలుగా జొమాటోలో వర్క్ చేస్తున్నాడు. 5,000కు పైగా ఫుడ్ డెలివరీస్ ఇచ్చాడు. అండ్ అంతే కాకుండా ప్రతి దానికి రేటింగ్ గూడా మంచి రేటింగ్ ఉంది. 4.7 ఔట్ ఆఫ్ 5 రేటింగ్‌తోనే అతను టాప్‌లో ఉన్నాడు. 4.7 రేటింగ్ అంటే చాలా టాప్ రేటింగ్. అలాంటి రేటింగ్ 5,000 మందికి ఎప్పుడు కంప్లెయింట్ రాని ఆ కామరాజ్‌కి ఒక్కరి వల్ల కంప్లెయింట్ వచ్చిందంటే అతని బ్యాక్‌గ్రౌండ్ చెప్తుంది అతను ఎటువంటి వాడనేది. సరే, మనం ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ న్యూస్ మనం కూడా డిసైడ్ చేయడానికి ఏం లేదు. నిజం చెప్పాలంటే ఇది పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది కోర్ట్ దాకా వెళ్ళింది. కోర్ట్ దగ్గరికెళ్ళాక ఇది మొత్తం కొట్టేశారు. కామరాజ్ తప్పు చేయలేదని చెప్పి కూడా అన్నారు. ఇది అక్కడితోని క్లియర్ అయిపోయింది. కానీ తొందరపాటు నిర్ణయం వల్ల ఒక అతని జాబు, అతని రెప్యుటేషన్, అతని ఫ్యామిలీ పడ్డ క్షోభ దానికి ఎవరు వెలగట్టలేరు. ఇలాంటి విషయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అండ్ మీడియా కూడా తొందరపాటు చర్యలతోని ముందుగానే వెంటనే మాకంటే మాకు టీఆర్‌పీ రావాలని చెప్పేసి ఏది పడితే అది వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఫన్నీ సన్నివేశం చెప్తాను. ఒక అమ్మాయి తన ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉంది. పార్టీ చేసుకొని కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు అదొక అపార్ట్‌మెంట్. ఆ అపార్ట్‌మెంట్‌లో పార్టీ చేసుకున్నప్పుడు ఆ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఒక ముగ్గురు పెద్ద మనుషులొచ్చి, "నీకసలు బుద్ధుందా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇలా ఇబ్బంది పెడతావా? నీ మీద అది చేస్తా, ఇది చేస్తా. నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో" అది ఇది అని చెప్పి అన్నారట. తీరా చూస్తే ఆ అమ్మాయి తన సొంత ఇల్లు, నా సొంత ఫ్లాట్‌లో నేనేమన్నా చేసుకుంటాను. అండ్ బేసిక్‌గా ఆ అమ్మాయి ఒక లాయర్ గూడా. సో, లాయర్ అయ్యేసరికి ఆ ముగ్గురి మీద 62,00,000 డిఫమేషన్ కేస్ వేసిందట. డిఫమేషన్ కేస్ వేసింది అన్న విషయం అది న్యూస్ మొత్తం వైరల్ అయిపోయింది. న్యూస్ ఛానెల్‌లో దాని గురించి కార్టూన్స్‌తోని వీడియోస్ గూడా వచ్చేసాయి. అండ్ ఇది బెంగుళూరులో జరిగింది. పలానా అమ్మాయి చేసిందని చెప్పి చూయించారు. అండ్ అక్కడితోనే ఆగిపోలేదు. ఆ అమ్మాయి ఈ కేస్ గెలిసిందనేది గూడా చూయించారు. తీరా చూస్తే ఇదంతా ఒక అబద్ధం. రెడిట్‌లో ఎవరో ఒక స్టోరీని పోస్ట్ చేశారు. ఇలా జరిగింది అని. అది జరిగినట్టు ఇంతవరకు దాఖలాలు లేవు. ఎక్కడ ఒక కేస్ ఫైల్ గూడా కాలేదు. ఎటువంటి పోలీస్ స్టేషన్‌లో ఒక కేస్ అనేది ఫైల్ కాలేదు. ఎటువంటి కోర్ట్‌లో దాని గురించి ఒక కేస్ దాఖలాలైనట్టు ఎక్కడా లేవు. అంటే ఇది ఏది లేకపోయినా గూడా ఎక్కడో రాండమ్‌గా సోషల్ మీడియాలో ఉన్న ఒక స్టోరీని తీసుకొచ్చి ఎవరో ఒక ఏఐతోని ఒక వీడియో తీస్తే, ఆ వీడియో తీసిన తర్వాత అదే వీడియో నిజం అనుకో అని చెప్పేసి న్యూస్ ఛానెల్ దాన్ని వేసేసి, కొన్ని వెబ్‌సైట్స్, న్యూస్ ఛానెల్ ఆవిడ 62,00,000 గెలిచేసిందని చూయించి, అంత చేస్తే తీరా చూస్తే ఇదంతా ఏం లేదు. ఇదంతా ఒక ట్రాష్. మెరిసేదంతా బంగారం కాదు అని చెప్పి అనడానికి ఇదే ఉదాహరణ. సో, నా ఉద్దేశంలో ఒకటే. ఇప్పుడు 'దీపక్' అండ్ 'షిమ్జిత ముస్తఫా' కేస్ అనేది గూడా ఇప్పుడే మనం ఒక డిసైడ్ జేయడానికి అవసరం లేదు. చూసుకోవడానికి చట్టాలున్నాయి. మనందరం నిజం చెప్పాలంటే కరెక్ట్‌గా ఉన్నామో లేమో అని చూసుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ రేపు. కానీ సోషల్ మీడియాలో ఒకరి గురించి కామెంట్ జేయడం గాని, ఒకరి గురించి నెగెటివ్‌గా మాట్లాడడం గాని, ఒక టాక్సిసిటీని గాని ఇష్టం ఉన్నట్టు చాలా ఈజీగా జేయొచ్చు. ఎందుకంటే ఒక ఒక ఇంటిని కట్టడానికి చాలా కష్టమేమో. కానీ ఒక ఇంటిని కూల్చడానికి కొన్ని క్షణాలు సరిపోతుంది. అలాగే ఒక మనిషి తన రెప్యుటేషన్ నిలబెట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు, ఒక జీవిత కాలం పడుతుంది. కానీ ఆ రెప్యుటేషన్ కూలగొట్టడం కోసం ఒక చిన్న అబద్ధపు నింద గూడా చాలు. ఇప్పుడు 'దీపక్' తప్పు చేశాడా? లేకపోతే ఆ 'షిమ్జిత ముస్తఫా' తప్పు చేసిందా అనేది మన ఎవ్వరికీ తెలీదు. అది నిర్ణయించాల్సింది చట్టం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే అమ్మాయిలు ఎవరైనా సరే ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి వీడియో తీసే హక్కుంది. అబ్బాయిలు ఎవరైనా సరే వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని వీడియో తీసే హక్కుంది. కానీ అది నిర్ణయించాల్సింది ప్రజలు కాదు. అది నిర్ణయించాల్సింది చట్టం. సో, ఇది ఇవాల్టి మన సబ్జెక్ట్ ఎనీహౌ మీకేమనిపించిందనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరిని మనసు నొప్పించాలనో గాదు. బయట దుర్మార్గులున్నారు. అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, వాళ్ళని హెరాస్ చేసేవాళ్ళున్నారు. లేరని కాదు. కానీ దీన్ని అడ్డుగా పెట్టుకొని కొంతమంది ఆడవాళ్ళు గూడా దీన్ని అడ్డుగా పెట్టుకొని కొన్ని లైక్స్ కోసం, కామెంట్స్ కోసం లేకపోతే డబ్బుల కోసం చేస్తున్న వాళ్ళు, ఎక్స్‌టార్షన్ చేస్తున్న వాళ్ళు గూడా లేకపోలేదు. కాబట్టి సమాజంలో దొంగలు, దొరలు అందరూ కలిసి బతుకుతున్నారు గాబట్టి కొంచెం జాగ్రత్తగుండండి. ఏదేమైనప్పటికి గూడా సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బస్సులలో గాని, ఆటోలలో గాని ఎక్కడైనా గూడా కొంచెం సోషల్ డిస్టెన్స్‌లో ఉండండి. అదే మనందరికి మంచిది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సెలవు.